నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ అయితే విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. దీంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారిపోయింది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. అధినేతకు నోటీసులు పంపించడంపై కూడా ఇటు పార్టీ లీడర్లలో కేడర్లో కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి పార్టీలో కనిపిస్తుంది. ఇక కేసీఆర్ గారి వ్యవహారం ఎలా ఉంటుంది? నోటీసులకు ఆయన స్పందిస్తారా? నేరుగా విచారణకు హాజరవుతారా? లేకపోతే లిఖితపూర్వకంగా ఆయన ఏమైనా ఆన్సర్ చెప్తారా? లేకపోతే విచారణకు దూరంగా ఉంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇటు పార్టీ సంబంధించిన నేతల్లో, కేడర్లు, అలాగే బయట కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి స్వభావం చాలా వింతగా ఉంటుంది. ఆయన చాలా స్పష్టంగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయన అనుకున్నట్టే చేస్తాడు, మొండికి కూడా వెళ్తాడు అవసరమైతే. ఇలాంటి సందర్భాల్లో మరి ఆయన హాజరవుతారా లేదా అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయన హాజరు కాకుంటే ప్రభుత్వము ఎలా ముందడుగు వేస్తుందో అనే దానిపైన కూడా మరొక రకమైన ఆలోచనలు కూడా వేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక అలజడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అత్యంత శక్తివంతంగా ఇటు ప్రభుత్వం నడిచింది. ఇక పార్టీ కూడా తిరుగులేని శక్తిగా 10 ఏళ్ల పాటు సీఎంగా ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా నడిపించారు. అంటే ప్రతిపక్షాల దరిదాపుల్లో లేకుండా అంతా సవ్యంగా జరిగింది. అలాంటి పార్టీ ఈరోజు చాలా ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు పడిపోవడము. దీంతో ఇక పార్టీ పరిస్థితి అసలు ఎట్లా ముందడుగు వేస్తుంది? ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవైపు బీజేపీ ఎదుగుతుంది, ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. ఫలితాలేమో అనుకూలంగా రావట్లేవు. ఇలాంటి ఒకవైపు ఫలితాలకు సంబంధించిన పరిస్థితి పార్టీలో కనిపిస్తుంది. మరోవైపు పార్టీలో సంబంధించిన అంతర్గత వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. హరీష్ రావు నారాజులో ఉన్నట్టు, హరీష్ రావు పార్టీ మారబోతున్నట్టు, కొత్త పార్టీ పెడుతున్నట్టు, లేకపోతే హరీష్ రావును పక్క పెడుతున్నారంటూ ఇటు క్యాడర్లో కూడా అసంతృప్తి. మరోవైపు ఎమ్మెల్సీ కవితను పార్టీ దూరం పెడుతుంది. మరోవైపు పార్టీపై ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు కవిత తీసుకొస్తుంది. ఇక కవిత మరో దారి తీసుకోబోతుంది. ఇక కొత్త పార్టీ పెట్టబోతుంది బీసీల కేంద్రంగాని మరో రకమైన చర్చ. ఈ సందర్భంలో ఇక క్లారిటీ ఇచ్చుకునే పనిలో అసలు ఇటు క్యాడర్కు, లీడర్లకు ఉండాల్సిన సమయంలో ఇదే తరుణంలో చూసుకొని కాళేశ్వరం సంబంధించిన ఏదైతే విచారణ చేయబడుతున్న పీసీ ఘోష్ గారి కమిషన్ అయితే మాత్రం కేసీఆర్కు, అలాగే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు, అలాగే ప్రస్తుత బీజేపీ ఎంపీ అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు నోటీసులు పంపించడంతో ఇక ఈ అంశం ఇక ప్రధానంగా రాజకీయాల్లో సంచలనమైన చర్చకు తావిస్తుంది. ఇక విచారణ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, అలాగే ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు అడగబోతున్నారు, అలాగే కేసీఆర్ గారు ఏం ఆన్సర్ చెప్పబోతున్నారు? నేను దీంట్లో నా పాత్ర ఉందని చెప్పబోతున్నారా? లేకపోతే అధికారులే దీనికి బాధ్యత వహించాలి, అధికారుల నిర్ణయానికి నాకేం సంబంధం అని చెప్తారా? లేకపోతే ఆయన చెప్పే ఆన్సరు, చెప్పే దాని పట్ల కూడా సర్వత్రా ఆసక్తి మాత్రం నెలకొంది. మరి ఇటు పార్టీలో, ఇటు పార్టీకి సంబంధించిన క్యాడర్లో, లీడర్లలో కూడా ఇదే సమస్య కూడా ఉంది. ఒకవైపు పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలు బయటకు వస్తున్న వేళ తీరా ఇలాంటి సమయంలోనే నోటీసులు రావడంతో ఒక దెబ్బ మీద దెబ్బ పడ్డట్టుగా కూడా పార్టీలో కనిపిస్తూ ఉంది. ఇక ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి, ఒక సమస్య మీద ఒక సమస్యకు ప్రతిపక్ష పాత్ర నుండి అధికార పార్టీని ప్రశ్నించాల్సిన సందర్భంలో సొంతంగా వాళ్ళపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సమాధానం చెప్పుకోవడానికి సమయం అన్నట్టుగా మారిపోయింది. అంటే ఎంత శక్తివంతమైన పార్టీలాగా ఉన్న ఒక 10 ఏళ్ల పాటు ఉన్న ఈరోజు ఒక సంక్షోభ పరిస్థితిని అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడైతే కొనసాగుతుంది. అది ఎప్పటి వరకు కొనసాగుతుంది, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవచ్చు, మళ్ళీ ప్రభుత్వానికి చేస్తుందా లేదా అనేది అది భవిష్యత్తులో నిర్ణయం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇక కాళేశ్వరం సంబంధించిన అంశము, ఎందుకు ఈ అంశం తెరపైకి రావడం, అలాగే ఈ విచారణ, అలాగే లోటుపాట్లపై ఈ పీసీ ఘోష్ కమిషన్ అయితే 109 మంది అధికారులను అయితే విచారణ చేసింది. దాంతోపాటు పలు రాజకీయ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని కూడా, కొందరి విశ్లేషకుల్ని, మేధావులు కూడా ఇంటర్వ్యూ చేసింది. ఇక కొన్ని అంశాలను కూడా తీసుకున్నది. ఇటు ఎన్డీఎఫ్సి సంబంధించిన రిపోర్టు, మరోవైపు విజిలెన్స్ సంబంధించిన రిపోర్టు రెండింటిని కూడా క్రోడీకరించి దాదాపు రిపోర్ట్ అయిపోయింది. ఇక ఈ నెలాఖరులోపు వాస్తవానికి ఒకవేళ గడువు పెంచకపోతే ఇప్పుడు మాట్లాడుకున్న సమయానికే రిపోర్టు వస్తుందని చర్చ జరుగుతున్న సందర్భాల్లో ప్రభుత్వం గడువు పెంచడం, ఆ గడువు పెంచిన నెక్స్ట్ రోజే
మంగళవారం రోజే కేసీఆర్ గారికి నోటీసులు పంపించడంతో ఇక పెద్ద ఎత్తున అసలు విచారణ అంశాల్లో ఏం జరగబోతుంది అనే దానిపైన అందరిలోనూ రాజకీయ నాయకుల్లోనూ అలాగే విశ్లేషకుల్లోనూ మీడియాలోనూ కూడా ప్రధానంగా ఈ అంశంపై కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఎటు పోతుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా కూడా తీసుకుంది. ఇక 1 కోటి ఎకరాల మాగాని అంటూ కూడా ఇటు మేడిగడ్డ అయితేంది, అన్నారం అయితేంది, సుందీలు అయితేంది, ఆ ప్యాకేజీలకు సంబంధించిన అన్ని ఎత్తిపోతలకు సంబంధించిన అన్నిటిని కూడా చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడా మొత్తం వాటికి నిధులు కేటాయించింది, చేసింది. తీరా ఎన్నికల ముందు 2023 అక్టోబర్లో ఏకంగా మేడిగడ్డ 9వ నెంబర్ బ్లాక్లో ఒక్కసారిగా కుంగిపోవడంతో ఒక్కసారిగా ఆ వార్త సంచలనంగా మారిపోయింది. ఒక రకంగా ఎన్నికలపై కూడా ఆ కుంగిపోయిన ఘటన కూడా ప్రభావం చూపింది. ఆ తర్వాత ప్రతిపక్షంలో అప్పుడు కాంగ్రెస్ ఉంటే తప్పకుండా చాలా విమర్శలు చేసింది, బీజేపీ విమర్శలు చేసింది. ఇక అధికారంలో రావడంతో కాళేశ్వరం నిర్మాణం పైన అవకతవకలపైన విచారణ తప్పనిసరిగా చేస్తూ కూడా మాజీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ అయితుంది పిసి ఘోష్ గారి ఆధ్వర్యంలో 100 రోజుల్లోపే మాకు ఈ రిపోర్టు రావాలని చెప్పింది. కానీ వాయిదా పడుతూ వచ్చి మొత్తానికి 15 నెలల తర్వాత మళ్ళీ 2 నెలలు వాయిదా పడుతూ కూడా ఇప్పుడు జూలై 31 వరకు అయితే ప్రభుత్వం వాయిదా వేసింది. ఇక అసలైన కీలక ఘట్టం అయితే ప్రస్తుతానికి చేరుకున్నది. కేసీఆర్ గారికి 5వ తారీఖున అలాగే 6వ తారీఖున జూలై 6వ తారీఖున మరి జూన్ 6వ తారీఖున హరీష్ రావు గారికి అలాగే జూన్ 9వ తారీఖున మాజీ మంత్రి అప్పుడే ఆర్థిక మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు అయితే విచారణకు రావాలంటూ కూడా మొత్తానికి కమిషన్ నోటీసులు పంపింది. చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో ఈ నోటీసుల పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి. కేసీఆర్ గారు విచారణకు హాజరవుతారా లేదా, హాజరై ఏం సమాధానం చెప్పబోతున్నారు, లేకపోతే ఇంకేమైనా సంచలన విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో మాత్రం ఇక ఈ యొక్క విచారణకు సంబంధించిన అంశాలు, కాళేశ్వరం చుట్టూ సాగుతున్న వ్యవహారాలు కూడా చాలా అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. మొత్తానికి కేసీఆర్ గారి తీరు ఎలా ఉండబోతుంది, నేరుగా హాజరవుతారా లేకపోతే హాజరు కారా, లేకపోతే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తారా, అసలు ఆయన ఏం చెప్పబోతున్నారనే ఒక ప్రశ్నలు అయితే ప్రస్తుతానికైతే మాత్రం అన్ని రంగాల్లో అన్ని రాజకీయ పార్టీలోను అలాగే విశ్లేషకుల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారో, దీనిపై ఏం రియాక్షన్ రాబోతుందో మరికొద్ది రోజుల్లో అయితే మనకైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.